బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభం యాదు. గురుగారు, కన్యా రాశి వారికి అండి నెలలో అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి? కన్యా రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు తీసుకుంటే రాశిలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది నెగిటివ్గాను. అలాగే చతుర్థంలో కుజుడు ప్లస్ శుక్రుడి యొక్క ప్రభావం నెగిటివ్గా కనిపిస్తుంది. పంచమంలో బుధాదిత్య యోగం బాగుంది, 6 శనీశ్వరుడు బాగున్నాడు, సప్తమంలో రాహు నెగిటివ్గా ఉన్నాడు, అష్టంలో గురుడు మాత్రం న్యూట్రల్గా ఉన్నాడని చెప్పొచ్చు అనుకోండి. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకండి ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది? వ్యాపారస్తుల వ్యవహారానికి వచ్చినప్పుడు ఏంటంటే చతుర్థంలో ఉన్న కుజుడు ప్లస్ శుక్రుడు, అందులో శుక్రుడు అనేవాడు యోగించే గ్రహం అండి. వాడు ఏం చేస్తాడంటే కుజుడితో కలిసి ఉండడం వల్ల కొంతవరకు యోగాన్ని భంగం జరుగుతుందన్నమాట. అంచేత కొత్త వ్యాపారాలను పెట్టుకోకుండా ఉన్న వ్యాపారంలో నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యాపారస్తులకి ఈ 15 రోజులు ఉందండి. శుక్రుడు కుజుడు కలిసినంతకాలం వాళ్ళు కొంచెం నష్టాన్ని చూపిస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కొత్తగా ఎవరు చెప్పారు కదా అని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కలగకుండా కొంచెం ఈ 15 రోజులు ఆగి ఉంటే బాగుంటుంది చెప్తాను. ఆర్థికంగా అసలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ 15 ఆర్థిక ఉద్యోగ విషయంలో కొత్త ప్రయత్నాలు కూడా కొంచెం న్యూట్రల్గా ఉందండి. గ్రహాలు అనుకూలించట్లేదు కాబట్టి చాలామంది కంటే ఉన్న ఉద్యోగంలో ఉన్న స్ట్రెస్ వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నం చేద్దామా, కొత్త ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఈ 15 రోజులు కొత్త కూడా ప్రయత్నం చేయగలరు. అప్పుడు ఏమవుతుందంటే ప్రయత్నం చేస్తున్నట్టే కొత్తవాడు తెలిసిపోతుంది, ఆ ఉద్యోగం ఎలాగ రాదు, ఉన్న ఉద్యోగంలో డిస్టర్బెన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. సో న్యూట్రల్గా ఉండడం చాలా శ్రేయస్కరం చెప్పచ్చు మేడం. అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించి ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది రిజల్ట్? ట్రేడింగ్కి సంబంధించిన వరకు ట్రేడింగ్ చేసుకోవచ్చమ్మా. ఫార్మా ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ మీద ట్రేడింగ్ చేయొచ్చు, కానీ చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయకండి ట్రేడింగ్లో కూడాను. ఎందుకంటే ఇక్కడ మైండ్ గేమ్ అనేది చేయడానికి లగ్నంలో కేతు ఉన్నాడు కదా, వాడు వేవరింగ్ మైండ్ ఉంటాడు ఇప్పుడు ఈ టైంలో. సో వేవరింగ్ మైండ్లో చంచల మనస్తత్వం ఉంటాం కదా, అందులో ఉంటాడు. ఉన్నప్పుడు ఏంటంటే మనం తీసుకున్న నిర్ణయానికి మిస్ఫైర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎక్కువ చేయడం అలవాటై మనకు అలవాటు మీద ఆడాలి అనుకుంటే ఏదో 1%, 2% డెవలప్మెంట్ కోసం చేయొచ్చు, కానీ హెవీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే చేయకుండా బాగుంటుంది. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అసలు ఈ నెలలో అసలు ఏ విధంగా ఉంటుంది? వైఫ్ అండ్ హస్బెండ్ సైడ్ చిరాకులు పరాకులు జారీ రేహగా అన్నట్టు ఉంటాయండి. ఎందుకంటే లగ్నకేతు సప్తమ రాహు ఉన్నాడు ఆల్రెడీ, ఏడాది పాటు ఉంటారు ఇంకాను. సో ఏదోటి ఇష్యూ ఉంటుంది. ఏ ఇష్యూ లేకపోయినా మూడో వాడి కోసం ఇద్దరు కొట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇట్స్ వెరీ కామన్గా ఉంటుంది. అన్లెస్ గురువు యొక్క అనుగ్రహం వచ్చేంతవరకు తప్పదు ఇవన్నీ. సో ఇది కొంతకాలం ఇది ఉంటుంది. సో దీనికి పరిష్కారం అనేది ఏమి ఉంటుంది కాబట్టి దాన్ని మినిమైజ్ చేయడానికి మనం పరిష్కారం చేయొచ్చండి. అలానే ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించి నెలలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? సినిమా రంగంలో వాళ్ళు ఏంటంటే నిర్ణయాలు తీసుకోండి, ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఈరోజు హీరోయిన్స్ అనుకోండి, చైల్డ్ ఆర్టిస్టులు అనుకోండి, లేదంటే మన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అన్ని రంగాల్లో వాళ్ళు ఇనిషియేట్ చేయొచ్చు. కానీ వాళ్ళకి ఈ రంగంలో ఉన్నవాళ్ళు ఈ రంగాన్ని వదిలి వేరే రంగం మీద కూడా ఆలోచన పెడుతుంటారు. అది చేయకండి ఈ 15 రోజుల్లో. ఎందుకంటే ఎందులో తెచ్చిన డబ్బును ఇంకెందులో పెట్టాలని ప్రయత్నం చేస్తారు, అది కరెక్టా కాదా అని. సో అటువంటి ప్రయత్నాలు మాత్రం ఈ 15 రోజులు మనం చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ ఇండస్ట్రీ మీద వాళ్ళకి విసుగు కలిగి డబ్బు తీసుకుని ఒక దాంట్లో పెట్టి వేరే వ్యాపారం చేద్దాం అనుకుంటారు. అటువంటి నిర్ణయాలకు మాత్రం సంతకాలు పెట్టకండి, ఈ 15 రోజులు సరిపోతుంది. అలానే ఇప్పుడు రాజకీయ నాయకులు కండి ఈ నెలలో అసలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? టోటల్గా చాలా నెగిటివ్గా ఉందండి రాజకీయ నాయకులకి. సో వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ ఉంటారు, అవతల కన్ఫ్యూజన్ చేస్తారు. సో మాటగారితనంగా ముందుకెళ్ళే రాజకీయ నాయకులకి మాత్రం ఒక రకంగా చెప్పాలని ఈ 15 రోజులు ఒక నెగిటివ్ ఎనర్జీని చెప్పచ్చు. ఎంత కామ్గా ఉండగలిగితే అంత బాగుంటుంది ప్రశాంతి 15 రోజులకి. ఆ తర్వాత ఫిబ్రవరి 15 తర్వాత కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. అలానే ఇప్పుడు ఒకవేళ ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళకి కానీ ప్లేస్ కానీ ఇలా చేసుకోవాలి అని ప్లానింగ్లో ఉంటారు కదండి, ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజలు వీటన్నిటికి కూడా మనకు ముహూర్తాలు యాక్చువల్లీ 15 రోజులు ఉండవండి. బట్ దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అయితే బాగుంది టైం ఇది. ఎందుకంటే ఇక నెక్స్ట్ కమింగ్ టైంలో గురుబలం ఉంటుంది కాబట్టి గురుబలం రాగానే అంటే ఏప్రిల్ 30 తారీఖు గురుబలం పెరుగుతుంది వీళ్ళకి రాబోయేది. సో దానికి సంబంధించి ఆయన రాగానే ఇప్పుడు ఇనిషియేట్ చేసేవన్నీ అప్పుడు సక్సెస్ అవుతాయి మేడం. సో అవన్నీ ఇనిషియేట్ చేసుకుని అగ్రిమెంట్స్ ఏమైనా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలానే ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకండి రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? చాలా న్యూట్రల్గా ఉందమ్మా, నెగిటివ్గా కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఏ ప్రయత్నాలు చేయకండి. ఈ 15 రోజుల్లోనూ కొంచెం కామ్గా ఉంటే సరిపోతుంది. చతుర్థంలో కుజుడు ప్లస్
శుక్రుడు ఉన్నారండి వీళ్ళకి. చతుర్థ స్థానం తల్లి గురించి చెప్తుంది. వీళ్ళు మెయిన్గా అంటే తల్లిగారి యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించాలి ముందు ఈ 15 రోజులను. ఇంకా ఏదైనా అకస్మాత్తుగా వాళ్ళ అమ్మగారికి అంటే ఎవరైతే కన్యారాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళ అమ్మగారికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో మనం ఏ ప్రయత్నం చేస్తే దానికంటే కాన్సన్ట్రేషన్ ఏం చేయాలంటే తల్లిగారి ఆరోగ్యం గురించి ఆలోచించాలి. ఆ ప్రయత్నం చేయాలి. దానికి కొంచెం జాగ్రత్త తీసుకోగలిగితే తల్లి వాళ్ళ అమ్మగారి విషయం అది సరిపోతుంది. ఇంకెళ్ళి అలానే రాశి వారికి అంటే సంతానం పరంగా అసలు ఏ విధంగా ఉంటుంది? సంతానం అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పేర్ల మీద వ్యాపారం మొదలు పెట్టాలంటే పెట్టచ్చండి. మోస్ట్ సక్సెస్ఫుల్గా వెళ్తారు. అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా చేయాలంటే చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. పిల్లల ద్వారా చేసే వ్యాపారం ఏదైతే రన్నింగ్లో ఉందో దానికి ఒక హైప్ వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆలోచన కొత్త ప్లాన్తో పిల్లల ద్వారా డెవలప్మెంట్ చేయాలని చేయొచ్చు. సక్సెస్ అనేది కనబడుతుంది. అలానే ఈ రాశి వారికి ఒక లక్కీ నెంబర్ అంటూ ఉందా అండి? నెంబరు 5 పాజిటివ్గా పనిచేస్తానండి సక్సెస్ఫుల్గా ఈ 15 రోజులు. సో ఆ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఈ రాశి వారికి ఆరోగ్యం అనేసరికి 6వ స్థానంలో మనకు శనీశ్వరుడు ఉన్నాడండి, అష్టంలో బృహస్పతి ఉన్నాడు. కొంచెం కొలెస్ట్రాల్ థైరాయిడ్ సంబంధించిన వయసులో పెద్దవాళ్ళకైతే అవి కొంచెం బయటపడతాయి, దానికి మెడిసిన్స్ వాడండి. అలాగే చిన్న యుక్త వయసులో వాళ్ళు ఉన్నారంటే ఈ 6వ ఇంట్లో ఉన్న ఆరోగ్య స్థానంలో ఉన్న గ్రహం బట్టి చూసుకున్నా కూడా చతుర్థాధిపతి అయిన కుజుడు అక్కడ రిఫ్లెక్షన్ కూడా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే కొంత ఎముకలకు సంబంధించిన దోషాలు ఉన్నాయండి. సో బోన్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం దానికి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. ఇక మంత్రం దగ్గరకు వచ్చినట్టు అమ్మవారు చండీ కానీ దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవడం కానీ చండీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని కానీ చదువుకోవడం కానీ ఇలాంటి చేసుకుంటే కుంకుమార్చన చేసుకున్న దానివల్ల కొంచెం ఆరోగ్యం అది బాగుంటుంది. చక్కగా యోగంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శుభం.